బెజవాడ అధికార పార్టీలోనే కాదు ప్రతిపక్ష టీడీపీలోనూ జల్సా సలసలమంటోంది. కందిపాడు ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయన కొడుకు అవినాష్ మాత్రం మెగాస్టార్ ఫ్యాన్. ఉత్త ఫ్యాన్ కాదు, వీర ఫ్యాన్. చిరు సినిమా వచ్చిందంటే మెగాస్టార్ పక్కనే అవినాష్ బొమ్మ కూడా పోస్టరై పడాల్సిందే. అవినాష్ అనుచరగణమంతా శంకర్బాబాద్ జిందాబాద్ అనేవాళ్లే. కాకపోతే ఈసారి వాళ్ళు జల్సా చేసుకోలేకపోతున్నారు. చిరు పొలిటికల్ టాక్ వారి జోరుకు కళ్లమేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ బంద్, పోస్టర్లు బంద్, సైలెంట్ గా సినిమా చూసి ఎంజాయ్ చేయాలన్నది వారి పాలసీ. సినిమాకి అభిమానం, పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానం, వాళ్ళు అంతే సినిమా అభిమానం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ దేవినేని నెహ్రూ గారు ఆయన చెప్తే అది నుంచి ఏం లేదు సార్. బెజవాడలో సినిమా పాలిటిక్స్ ఎలా ఉన్నా మెగాస్టార్ రియల్ ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 2న జల్సా చేసుకోవడానికి మహా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటి నుంచే థియేటర్ల దగ్గర టికెట్ల కోసం రెక్కి నిర్వహిస్తున్నారు. 2 రోజుల ముందే అక్కడ మకాం వేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆరాటపడుతున్నారు. ఎవరిని కలిపినా ఒకటే మాట, కరో కరో జర జల్సా. పవన్ కళ్యాణ్ చిత్రం జల్సా విడుదల సందర్భంగా మేమందరం కలిసి ఒక ఉత్సాహం జరుపుకునే విధంగా మేము ముందుకు వచ్చాం. ఏప్రిల్ 2 వచ్చేసి ఒక జల్సా చేసుకుని మాకు మా పుట్టిన వేడుకలాగా పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమా వేడుక. సో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం. ఓకే, ఈజ్ నన్ మోర్ దెన్ మా బ్రదర్ అనమాట. మేము అంతగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా మంది ఆయన స్టైల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే నేను చిన్నపిల్లలను అడిగినా కానీ ఈ రోజులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్కి చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ మెగాస్టార్ గారి కంటే ఎక్కువగా ఉంది. అదేంటంటే యూత్ ఫాలోయింగ్ మరి తెలియదు. సో మన పవర్ స్టార్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా మేము ఒక మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాం. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఎంజాయ్ దిస్ జల్సా. సో ఇదివరకు మన రాత్రి ఎంజాయ్ చేసాము ఖుషీ సినిమా, అంతకంటే 10 రెట్లు ఈ సినిమాకి మనం ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. సో విష్ యూ ఆల్ ద చిరు ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టు ఎంజాయ్ దిస్ ఈవెంట్. ఖుషీకి ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రిలీజ్ అయ్యి ఒక నైఫ్ లాగా ఇండస్ట్రీని కోసిందో, అలాగే ఈరోజు జల్సా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే సో ఒక నార్మల్ మూవీ లాగా రిలీజ్ అవుతుంది. 1000 వ్యూస్తో ఆల్ ఓవర్ ద వరల్డ్ రాకింగ్ అనమాట. జస్ట్ రాకింగ్, జల్సా రాక్స్ అనమాట. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రిలీజ్ అవ్వక ముందు ఎంత రెస్పాన్స్ ఉందంటే, పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడసరలా 100 days అవసరంలా మాకు 1 week ఆయన ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. ఈ రోజు ఇండియా మొత్తం జల్సా షేక్ చేస్తుంది. చూసుకొని ఆలోచించుకోండి, 2700 థియేటర్స్ లో ఒక ఆయన బాలశ్రీ పాటలు పాడాడు, ఈజ్ జాకీ చైన్ అని చెప్పేసి. అలాగే మార్షల్ ఆర్ట్స్ వేజ్ కానీ, డ్యాన్స్ వేజ్ కానీ, సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ సాటి. సో ఇలాంటి మూవీ ఖుషి తర్వాత దానికి 4 rates బెటర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఎంజాయ్ జల్సా. పూర్తిగా న్యూట్రల్ తేవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. సో అట్లాగే ఈ సమ్మర్కి పిల్లలను జల్సా చేయడానికి కూడా ఒక న్యూ గేమ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది సౌత్ ఇండియన్ ఫస్ట్ టైంగా ఒక హీరోది మూవీ రిలీజ్ ముందు ఒక న్యూ గేమ్ రిలీజ్ చేయడం కూడా, దానివల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నది. సమ్మర్లో స్కూల్ హాలిడేస్ తర్వాత పిల్లలు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ జల్సా చాలా హిట్ అవుతుందని మేము కోరుకుంటూ, తర్వాత ఈ 1000 printsతో రిలీజ్ అవ్వడానికి కారణం ఫస్ట్ టైంగా ఇండస్ట్రీలో చూసుకుంటూ ఉంటే నాకు కనబడుతుంది. తర్వాత వచ్చి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఒక త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం, తర్వాత ఒక న్యూ టైప్ ఆఫ్ జనరేషన్ కి పోస్టర్స్ కూడా అలా రిలీజ్ చేసిన పవర్ స్టార్ గారి చాలా బాగుంది. ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుందని కోరుకుంటూ మేము మీ ముందుకు రావడం జరుగుతుంది. రికార్డ్స్ క్రియేట్ చేయడం, బ్రేక్ చేయడం అన్ని పవన్ కళ్యాణ్ కే సాటి. ఫస్ట్ ఖుషి రాజ్ థియేటర్ 1 crore rupees సిటీ రికార్డ్ చేశారు. ఇప్పటివరకు ఆ రికార్డ్ని ఏ సినిమా కూడా ఇప్పటివరకు బదులు కొట్టలేరు. మళ్ళీ ఆయన సినిమాని ఆయన బదులు కొట్టుకోవడానికి మళ్ళీ జల్సా ముందుకు వస్తున్నారు. అదే రికార్డ్ని బదులు కొడతారు. సిల్వర్ స్క్రీన్ అది స్ట్రైక్ అవుతుంది సమ్మర్ విత్ జల్సా. ఎంజాయ్ ద మూవీ విత్ హోల్ ఫ్యామిలీ. అటు
విశాఖలోనూ జల్సాకు సేమ్ టాక్. బెజవాడలో లాగా ఇక్కడ రాజకీయ నాయకుల జల్సా కంటికి కనిపించడం లేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం వీర హంగామా చేసేస్తున్నారు. పవర్ స్టార్ కొడితే బాక్సులు బద్దలవడం ఖాయమంటున్నారు. జల్సా సూపర్ డూపర్ హిట్ అవుతుందని పందాలు కూడా కాస్తున్నారు. ఒక గొప్ప సెకండ్ స్టార్ట్ అయిపోతుంది. ఎన్నో సెకండ్ రికార్డ్స్ కానీ అన్ని అంటే రికార్డులు అన్నీ బదులుపెట్టి రాబోయే రోజుల్లో జగన్ యొక్క పవర్ చూపిస్తారు. పవన్ కళ్యాణ్కి పవర్ చూపిస్తారు. అది మాత్రం అభిమానులు కానీ మొత్తం స్టేట్ కానీ వరల్డ్ వైడ్ అభిమానులు అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుకునేది ఎప్పుడు ఉంటుంది మా స్టోరీ పరంగానే జీవితం డైరెక్టర్ జీవితం అంటే వేరే డైరెక్టర్ వేరే టెక్నీషియన్ వేరే డైరెక్టర్ స్టోరీ పరంగానే మ్యూజిక్ పరంగానే దేశీ ప్రసాద్ మాత్రం చాలా ఎక్సలెంట్. ఇప్పుడు ఉన్న మూవీల కంటే చాలా ఎక్సలెంట్. అంత బాగా దేశంలో స్టోరీ పరంగానే ఫైట్స్ అంటే పవన్ కళ్యాణ్ చెప్పలేదు ఒరిజినల్గానే ఫైట్స్లో కాబట్టి అన్ని పనుల్లో కూడా చిత్రం చాలా బాగుండబోతుంది. అన్ని రికార్డులు బదలబడుతుంది. ఇప్పటికే మొత్తం 1000 కోట్లు 1000 కోట్లు ఈ రికార్డు అవ్వడం లేదు. ఆ రికార్డు మా పవన్ కళ్యాణ్ సాధ్యం. జల్సా సినిమాకి మీకు వచ్చినగా మీరంటే జల్సా సినిమా ఫంక్షన్ మీరు అన్ని ఛానల్స్ ప్రదర్శించిన హైయెస్ట్ ఇయర్పు ఏ ఫంక్షన్కి లేనంత హైయెస్ట్ ఇయర్పు అది పొందింది ఆ సినిమాకి. అది పెద్ద రికార్డు అసలు ఎంతవరకు ఏ ప్రోగ్రామ్ కూడా అంత సక్సెస్ అవ్వడం ప్రతి ఛానల్ అని వేసి చాలా హైయెస్ట్ ఇయర్పు పొందింది. జల్సా ఉత్త సినిమా కాదు, మోర్ దాన్ సినిమా. గతంలో ఎన్టీఆర్ బొబ్బిలిపులి ఒక్కటే అటువంటి పొలిటికల్ కలర్ ఉన్న హైప్ క్రియేట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు జల్సాకి అటువంటి ఛాన్స్ వచ్చింది. నిజానికి జల్సా బొబ్బిలిపులిలా ఉండే అవకాశం లేదు. అటువంటి సీరియస్ ఎలిమెంట్స్ జల్సాలో ఉన్నాయని హీరో కానీ నిర్మాత గానీ ఎవరూ చెప్పలేదు. అయినా అంచనాలు బొబ్బిలిపులి బాబులా ఉన్నాయి. రేపు సినిమా రిలీజ్ అయ్యాకే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. జల్సాలో ఏమున్నా లేకపోయినా మెగా పవర్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే సవాలే లేదని సినిమా ట్రైలర్ అదరగొట్టిన ఆడియో చెప్పకనే చెప్పాయి. జల్సా చేసుకోవడానికి అంతకంటే ఏం కావాలి? They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, man, yo, Chan, he's the king of Andhra. He's a super Andhra, and she is Andhra. I'm sorry, gama padanissa. Are karo zara jalsa. Jalsa. I'm sorry, dapa magaresa. Are karo zara jalsa. Jalsa. Tsunami ఎదురు వస్తే ఎలా కనపడుతుందో తుఫాన్ని తలుపులు పడితే ఎలా కనపడుతుందో అది తెలియకపోతే చూడర బాబు. టీవీ9 సమాచార స్రవంతిని